మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్లు హాజరయ్యారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు అంగీకరించారు. కేఆర్ఎంబీకి శ్రీశైలం, సాగర్ నిర్వహణ అప్పగింతకు అంగీకరించామని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి వెల్లడించారు. ఏపీలో 9, తెలంగాణలో 6 కాంపోనెంట్స్ అప్పగింతకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. నీటి వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయం అని పేర్కొన్నారు. సిబ్బంది కేటాయింపునకు 2 రాష్ట్రాలు ఒప్పుకున్నాయని నారాయణ రెడ్డి వెల్లడించారు. ఇక కృష్ణా జిల్లాలో 50% వాటా డిమాండ్కు కట్టుబడి ఉన్నామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావు స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్లు హాజరయ్యారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు అంగీకరించారు. కేఆర్ఎంబీకి శ్రీశైలం, సాగర్ నిర్వహణ అప్పగింతకు అంగీకరించామని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి వెల్లడించారు. ఏపీలో 9, తెలంగాణలో 6 కాంపోనెంట్స్ అప్పగింతకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. నీటి వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. సిబ్బంది కేటాయింపునకు 2 రాష్ట్రాలు ఒప్పుకున్నాయని నారాయణ రెడ్డి వెల్లడించారు. ఇక కృష్ణా జిల్లాలో 50% వాటా డిమాండ్కు కట్టుబడి ఉన్నామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావు స్పష్టం చేశారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఏపీ తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్లు హాజరయ్యారు. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు అంగీకరించారు. కేఆర్ఎంబీకి శ్రీశైలం సాగర్ నిర్వహణ అప్పగింతకు అంగీకరించమని ఏపీఎన్సీ నారాయణ రెడ్డి వెల్లడించారు. ఏపీలో 9, తెలంగాణలో 6 కాంపోనెంట్స్ అప్పగింతకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. నీటి వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. సిబ్బంది కేటాయింపునకు 2 రాష్ట్రాలు ఒప్పుకున్నాయని నారాయణ రెడ్డి వెల్లడించారు. ఇక కృష్ణా జిల్లాలో 50% వాటా డిమాండ్కు కట్టుబడి ఉన్నామని తెలంగాణ ఏఎన్సీ మురళీధర్ రావు స్పష్టం చేశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఏపీ తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్లు హాజరయ్యారు. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు ఇరు రాష్ట్రాల ఏఎన్సీలు అంగీకరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? మేనేజ్మెంట్ బోర్డు సమావేశము ఇక్కడ జలసౌధ హైదరాబాద్లోని జలసౌధలో జరిగింది. ఈ యొక్క కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి ఇరు రాష్ట్రాల ఉమ్మడి అంటే ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అధికారులు అయితే సమావేశం కావడం జరిగింది. దీనిపైన ఇటు ఈ యొక్క గత కొంతకాలంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి అంశంలో కొంత ఉద్రిక్తత వాతావరణం 2 రాష్ట్రాల మధ్య తలెత్తినటువంటి విషయం చూస్తూ ఉన్నాం. మనము గత బీఆర్ఎస్ సర్కారుకు సంబంధించినటువంటి లాస్ట్ ఎలక్షన్ రోజు జరిగినటువంటి పరిణామాలు కానీ ఆ తర్వాత ఇటు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత కూడా దీనిపైన కొంత ఇటు బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇట్లు కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులను మొత్తం కూడా ఇటు అప్పగించారని చెప్పేసి దానిపైన మినిట్స్లో ఉందని చెప్పి ఇటు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇటు ఏపీకి సంబంధించినటువంటి అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఈ వివాదం కొంత రాజుకుంది. దీంతో ఇటు బీఆర్ఎస్ కూడా ఇటు కాంగ్రెస్ పైన విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేసింది. దాన్ని వెంటనే ఇటు ముఖ్యమంత్రి అదేవిధంగా ఇటు మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీనిపైన స్పందించడం జరిగింది. దీనిపైన ఎలాంటి ఈ ప్రాజెక్టులను ఎవరికి అప్పగించలేదని చెప్పేసి దీనిపైన స్పష్టం చేయడం జరిగింది. అసలు గత ప్రభుత్వం చేసినటువంటి మొత్తం వ్యవహారాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి ఏం జరిగింది, ఏం ఒప్పందాలు చేసింది, ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశాలని మొత్తం కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి వీటన్నిటిపైన మొత్తం వివరాలను కూడా అధికారులు స్పష్టం చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. దీనిపైన ఇటు ముఖ్యమంత్రి ఇటు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి స్పందించినటువంటి నేపథ్యంలో ఇటు మీడియా ద్వారా కూడా వెల్లడించడం జరిగింది. మరొక వైపు ఇటు ఈ యొక్క కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యత మొత్తం కూడా బోర్డుకే అప్పగించినట్టయితే ఈరోజు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు చెప్పడం జరిగింది. నీటి వాటాకు సంబంధించినటువంటి అంశం మాత్రం ఎక్కడ కూడా ఇంతవరకు తేలలేదని చెప్పేసి నీటి వాటాలో 50% వాటా కావాల్సిందని చెప్పేసి 50% వాటా తేలేంత వరకు కూడా వీటన్నిటిపైన ఇంకా మేము ఎలాంటి ఒప్పందాలు చేసుకోమని చెప్పేసి కూడా ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు స్పష్టం చేయడం జరిగింది. కానీ ఇటు ఆంధ్రాకు సంబంధించినటువంటి అధికారులు మాత్రం తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు ఈ నీటి వాటాకు సంబంధించినటువంటి మొత్తం ఒప్పుకున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో ఇటు 2 రాష్ట్రాల మధ్యన జరుగుతున్నటువంటి ఈ యొక్క
ఈ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికైతే ఇటు 15 ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకే కేఆర్ఎంబి పరిధిలోకే వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ ప్రాజెక్టులను మాత్రం పూర్తిగా వాళ్ళకు అప్పగించలేదని చెప్పేసి నిర్వహణ బాధ్యతలు మాత్రం ఇటు వాళ్ళకు అప్పగించాలని చెప్పి దీన్ని నిర్వహణ ఖర్చులు కూడా ఇరు రాష్ట్రాలు భరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మరొకసారి ఇటు 17వ తారీఖు నాడు ఢిల్లీలో జరిగేటువంటి జలవనరుల శాఖ దగ్గర జరిగేటువంటి యొక్క చర్చల్లో కూడా దీనికి సంబంధించినటువంటి అంశం మరొకసారి చర్చకు రానుందని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇటు తాము మినిట్స్లో ఇటు పేర్కొన్నట్టుగా కేఆర్ఎంబికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ యొక్క ప్రాజెక్టులను మొత్తం కూడా అప్పగించినట్టు చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రం అవాస్తవం చెప్తా ఉన్నారు. నీటి వాటాలు దక్కకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క నీటి వాటాకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రయోజనాలను వదులుకునేటువంటి ప్రసక్తి లేదని చెప్తా ఉన్నారు. ఏదున్నా త్రిసభ్య కమిటీ మాత్రమే ఇది చూసుకుంటుందని చెప్పి ఆ త్రిసభ్య కమిటీకి ఈ యొక్క నీటి వాటాలకు సంబంధించినటువంటి బాధ్యత అప్పగించామని చెప్పి ఆ యొక్క కమిటీనే మొత్తం పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షిస్తుందని తదుపరి కేవలం నిర్వహణ బాధ్యత మాత్రమే బోర్డుకు అప్పగించినట్టయితే తెలంగాణ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ప్రియా.